జార్ఖండ్ లో ఈసారి ఎలాగైనా పాగవేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి నుంచి గిరిజనులకు మినహాయింపు ఇస్తామని బీజేపీ చెప్తోంది. రాంచీలో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా ఆ రాష్ట్ర ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. చొరబాటుదారులను అరికడతామని, పేపర్ లీక్లపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. జార్ఖండ్ లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాంచీలో విడుదల చేశారు. మేనిఫెస్టోకి సంకల్ప పత్ర అని నామకరణం చేశారు. దాంట్లో బీజేపీ పలు కీలక హామీలు ఇచ్చింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమలు చేస్తామని, అందులో గిరిజనులకు మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చింది. గో దీదీ స్కీమ్ కింద మహిళలకి నెలకి 2,100 రూపాయల నగదిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయినందున రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన 25 ముఖ్యమైన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమేస్తామని సంకల్ప పత్రంలో పొందుపరిచారు. 21 లక్షల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, ఇంటింటికి మంచినీటి కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కెరియర్ లో నిలదొక్కునేందుకు 2 ఏళ్ల పాటు నిరుద్యోగ యువతకు 2,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు. లక్ష్మీ జోహార్ యోజన కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి 2 ఉచిత సిలిండర్స్ ఇస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. గిరిజన సంస్కృతి ప్రమోషన్ కి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్ లో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా అన్నారు. లేకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి, ఆడబిడ్డలకు భద్రత ఉండదని అన్నారు. జార్ఖండ్ లో అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువ అవుతున్నందువల్ల గిరిజన జనాభా తగ్గిపోతోందని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షా పేపర్ల లీక్లకు జార్ఖండ్ అడ్డాగా మారిందని విమర్శించారు. పేపర్ లీక్ మాఫియా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని, బీజేపీని గెలిపిస్తే ఆ మాఫియాను అరికడతామన్నారు అమిత్ షా. ढेर सारे पेपर लीक हुए, 11th मैथ्स का पेपर लीक हो गया, डिप्लोमा का पेपर लीक हो गया, असिस्टेंट लैब के पेपर, टेक्नीशियन के पेपर लीक हो गए, नगर पालिका की भर्ती का पेपर लीक हुआ, ग्रेजुएट लेवल का पेपर लीक हो गया और जेपीएससी का सामान्य भर्ती का पेपर भी लीक हो गया। जीएससी का 12वीं क्लास का फिजिक्स और बायोलॉजी का पेपर भी लीक हो गया। आपके संरक्षण में पेपर लीक माफियाओं ने इस राज्य के युवाओं के भविष्य को बर्बाद किया है। मगर मैं आज कहकर जाता हूं झारखंड वासियों को कि ये पेपर लीक जितने हुए वो पास्ट हो गया। भाजपा सरकार बना दीजिए, पेपर लीक करने वालों को हम उल्टा लटका कर सीधा करने का काम करेंगे और एक पारदर्शी भर्ती की व्यवस्था భారతీయ జనతా పార్టీకి సర్కార్ కరే. ఎన్నికల ప్రచారం సందర్భంగా హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అందాల్సిన బొగ్గు బకాయిలు వెంటనే అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాటి ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చేతులు జోడించి అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో అగ్రనేతలు పర్యటించబోతున్న నేపథ్యంలో సోరెన్ ఎక్స్ వేదికగా ఈ మేరకు పోస్ట్ పెట్టారు. అలాగే ప్రధానికి రాసిన లేఖను షేర్ చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటములకు అగ్ని పరీక్షలుగా మారాయి. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒప్పందం ప్రకారం ఇండియా కూటమి సీట్లను షేర్ చేసుకుంది. జేఎంఎం 43 సీట్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 30 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతోంది. ఆర్జేడీ 6 సెగ్మెంట్లలో బరిలోకి దిగుతోంది. ఈ నెల 13, 20వ తేదీన 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. 23వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.